సర్కార్ గిట్ల వచ్చిందో లేదు అన్నట్టే గట్ల ఫ్రీ బస్ పథకం పెట్టిర్రు. ఇక ఈ పథకం చాలైనప్పటి సంది బస్సులల్లో జుట్ల పంచాదులు కొట్లాటలు గట్టిగానే అయినాయి కూడా. బానే మంది ఆడోళ్ళు ఈ పథకం వాడుకుంటారు. ఉత్తప్పుడే బస్సులు ఫుల్ రష్ ఉంటున్నాయి. మళ్ళీ పండుగ పూట ఎంతమంది పోయిర్రు ఏందో లెక్కలు పురాగార్చుకుందాం పారి. ఫ్రీ బస్ చాలైనప్పటి సంది టీఎస్ఆర్టీసీకి రికార్డులల్లా కలెక్షన్లు వస్తున్నాయి. ఇంకా పండుగ పూట ఎట్లుంటది చెప్పురే. సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వాన కురిపించిందట. పండుగ పూట ఈ స్కూళ్ళు కాలేజీలు డ్యూటీలకు హాలిడేలు ఇచ్చేసరికి అంత సొంతూర్లకు పైన కట్టిరు. ఈ నెల 13 తారీఖు ఆర్టీసీ బస్సులలో 52,78,000 మంది పోయిరట. ఆ ఒక్కరోజే ఆర్టీసీకి 12 కోట్లు వచ్చినాయని అధికారులు అంటున్నారు. ఇక ఇదిట్లుంటే జీరో టికెట్లు 9 కోట్లు దాటిందట. పండుగ పూట మహాలక్ష్మి పథకాన్ని ఆడోళ్ళు బాగానే వాడుకుర్రు. ఈ నెల 11, 12 తారీఖులలో 28 లక్షల మంది, 13కు 31 లక్షల మంది ఆడోళ్ళు ఫ్రీ బస్సులో జర్నీ చేసిరట. పండుగకు ఆడోళ్ళు ఎక్కువ మంది వస్తుండొచ్చని ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ 11, 12, 13 తారీఖులలో 4,400 స్పెషల్ బస్సులు నడిపితే ఇప్పటిదాకా మొత్తం 6,261 స్పెషల్ బస్సులు వేసిరు. ఈ 3 రోజులలోనే 1,50,00,000 మీదనే ప్యాసింజర్లు అనుకున్న జాగలలకు నిమ్మలంగా పోయిరు. ఈ లెక్క ఇట్లుంటే మహాలక్ష్మి పథకం కింద 75 లక్షల మీదనే ఆడోళ్ళు జర్నీ చేసిరట. మొత్తం మీద పండుగకు బస్సుల జర్నీలు ఆర్టీసీకి కాసులు గురిపించి రికార్డులు బద్దలు కొట్టినాయి. ఇక ఓనైతే పోయిరు గాని మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకెంత లెక్క పెరుగుతుందో ఎన్ని పంచాయతీలు అయితాయో చూడాలిగా.